అందరూ మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు దుమ్దా ముచ్చట పవర్డ్ బై లూబీ పంప్స్ కో పవర్డ్ బై మందిరా బై మానేపల్లి. ముచ్చట్లు షురు. ఇగ్రం లేనోని ఇంటి పెద్ద చేస్తే పందిరి గుంజల కోసం వాసాలు వీకిండట. ఇక తెలంగాణ సీఎం రేవంత్ సార్ కథ కూడా గట్లనే ఉన్నదోళ్ళ అది ఎత్తా ఇది ఎత్తా అని నమ్మి ఓట్లేసిర్రు. ఇక చూడురి ఆనాటి రోజులు తెత్తా అంటే ఏందో అనుకున్నారు. మళ్ళా గదే కరువు కాలం, కరెంటు లేని సింహ సీకట కాలం దాపురిచ్చింది. అసలు మన రేవంత్ సార్ సర్కార్ నడుపుతున్నాడో సర్కస్ చేస్తున్నాడో అర్థమైతే లేదోలా. ఆగో చూడురి ఎట్లుండే తెలంగాణ ఎట్లయిపాయరా అనుకుంటురు జనాలు. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎండుగాలంలోనే షెర్లు మత్తలు దుంకుతుండే. షెర్ల కాడ పరక చేపలు పట్టుకుంటా పిల్లలు ఈతలు కొట్టుకుంటా మస్తు మజా చేసేటోళ్ళు. ఇక 10 ఏళ్లలో ఏడ చూసినా పచ్చక పంటలు, పుట్ల కొద్దీ వడ్లు వండినాయి. ఇంకా నీళ్ళకైతే బేఫికర్ ఉండేటోళ్ళు రైతులు. ఇదంతా ఎట్లయిందంటే కేసీఆర్ సారు కాళేశ్వరం కట్టినాకనే అయిందని తెలంగాణ నిక్కరేసుకొని పోరలు కూడా చెప్తారు. కానీ ఏం గ్రహణం పట్టిందో తెలియదు. ఇప్పుడైతే తెలంగాణ మల్లరాందిలా పడ్డది. మార్పు తెస్తాం అని ఇన్నొద్దులల్లా ఇక మునుపటి రోజులు తెస్తామంటే ఏందో అనుకున్నారు. యాది మరిసిండో మతాది తప్పిండో గాని ఏమైతేమి రేవంత్ సారు గద్దె మీద కూసోబెట్టినాం. కానీ తెలంగాణ మీద ప్రేమ లేనోడు సీఎం అయితే ఏం ఫాయిదారుల్లా? జనాలకిచ్చిన మాటలు హామీలైతే ఎట్లయినా గంగల కలిసినాయి. పోనీ ఉన్నదాన్ని ఉన్నట్టన్నా ఏమన్నా సొక్కంగా చేస్తుండా అంటే అది లేదు. ఏమన్నా కేసీఆర్ సార్ మీద పగ పెట్టుకున్నాడు. కేసీఆర్ సార్ కట్టిన కాళేశ్వరం మీద పగ పెట్టుకున్నాడు. ఇక చూడుర్రి తెలంగాణను గిట్లా ఎండబెడుతుండు రేవంత్ సారు. ఇక నమ్మితిరా సిద్ధ అంటే గదేందో అంటారు కదా, గట్లనే అయిందిగా తెలంగాణ పని. ఇంతంత ఆగం కాలేదుల్లా. రేవంత్ సార్కు ఇగ్రం లేకున్నా ఏం కాకుంటుండే. కానీ కడుపు నిండా ఈసం నింపుకుంటే గిట్లనే అవుతుంది. ఆ ఈసమే ఇప్పుడు తెలంగాణకు కరువును పట్టుకొచ్చింది. ఎల్నినో వచ్చింది. సుక్కవాన పడతలేదు. దునియా మొత్తం కరువే ఉన్న సంగతి సుత కరెక్టే. కానీ గస్మొంటి గండ కరువులో కూడా తెలంగాణ బేఫికర్ ఉండాలనే కేసీఆర్ సారు షానా టెక్నిక్ పొంటి మేడిగడ్డ దగ్గర బరాజు కట్టిండు. ఇక్కడనే సార్ తెలివేందో అర్థమవుతుంది. ఇప్పుడు గోదావరి కృష్ణాల యాడ కూడా వరదస్తలేదు. కానీ ప్రాణహితకు మాత్రం వరద వచ్చింది. ప్రాణహిత అంటే పానం పోసేది. అందుకే ప్రాణహిత నీళ్లను వాడుకునే ఉపాయంతో కనపల్లి దగ్గర కేసీఆర్ సార్ పంప్ హౌస్ పెట్టిండు. కానీ ఇసన్ నింపుకున్న రేవంత్ మేడిగడ్డల 2 పిల్లర్లు గుంగితే మొత్తం కాళేశ్వరాన్నే పడావ పెట్టిండు. ఎన్డీఎస్లే రిపోర్టు అన్నాడు కొన్ని దినాలు. ఆ తర్వాత గదేందో ఖర్గోషో పీసీగోషో నివేదిక అని కొన్ని దినాలు నానబెట్టిర్రు. ఇంకా ఆ తర్వాత సిబిఐ అన్నాడు. మొత్తంగా కాళేశ్వరం కూలిందని కేసీఆర్ను బద్నాం చేస్తేందుకు రేవంత్ సార్ ఎంతకంటే అంతకు దిగజారిండు. కానీ మంచి చేసిన వాళ్ళను బద్నాం చేస్తే కాలమే వచ్చి గడిగిపోతుంది అన్నట్టు అయింది ఇప్పుడు పరిస్థితి. 2 ఏండ్లు అంటే కాలం మంచిగా అయింది. కానీ ఎల్లినో కారు వచ్చినాక కూడా రేవంత్ సోయి తప్పిన శాతలకు ఇవ్వయిండు. వారం 10 రోజులు కొద్దిగా ప్రాణహితకు దినం 1,00,000 క్యూసెక్ల వరద వచ్చిందిరుల్లా. ఆఖరికి రిటైర్డ్ ఇంజనీర్లు కూడా మొత్తుకుండ్రి. అరే నాయన మేడిగడ్డ గేట్లు దింపకున్నా సరే కనపల్లి నుంచే నీళ్ళు ఎత్తిపోయినరా అని చెప్పిర్రు. కానీ ఈ మాట చెప్పినందుకు రిటైర్డ్ ఇంజనీర్ జైలు పడేసేది ఉండే అని రేవంత్ సార్ గరంగరం అయిండు. ఇన్ని దినాల నుంచి కన్నపల్లి కాడ 1,00,000 క్యూసెక్ల వరద అంటే కింద కిడిచిపెట్టిండు. గోదావరి బేసిన్లా ఏ ప్రాజెక్టులో చూసినా అన్ని ఎండిపోయినాయి. యాడ సుక్క నీళ్లు లేకుండా అయిపోయినాయి. గన్ని దినాలు కొద్దిగా రేవంత్ సార్ అయిన గురువు కోసం కిందకు 80 టీఎంసీల నీళ్లు ఇడిచిపెట్టిండట. అబ్బా గవే నీళ్లు మనం ఎత్తిపోసుకొని ఉంటే ఇప్పుడు తెలంగాణకు ఫికర్ లేకుండా ఉంటుండే. ఇక్కడ శిష్యుడు రేవంత్ నీళ్లు ఇడిచిపెడితే అక్కడ గురువు చంద్రబాబు పట్టిసీమ కాడ ఎత్తిపోసుకుంటుండు. ఎంత చిత్రం అంటే చూడుర్రి. ప్రాణహిత నదిలా మన కండ్ల ముందు నీళ్లు వారిపోతే మన గోదావరి బేసిన్లా ప్రాజెక్టులలో సుక్క నీళ్లు లేవు. కానీ గదే ఆంధ్రాలో మాత్రం ఏమైందో ఎరికైనా గోదావరి నీళ్లను తీసుకుపోయి కృష్ణానది బేసిన్లలో పోసుకున్నారు. ఈ ముచ్చట ఎట్లుందంటే బోరు మోటారు మన ఇంట్లో ఉంటే పంపు మాత్రం పక్కోని ఇంట్లో పోసినట్టుంది కథ. ఎన్డీఎస్ఏ అనేది ఇట్స్ నాట్ అథారిటీ విచ్ కెన్ కంట్రోల్ స్టేట్ గవర్నమెంట్ డెసిషన్. ఇట్స్ ఏ అడ్వైజరీ బాడీ, ఇట్స్ ఏ రెగ్యులేటరీ బాడీ. అంతేగాని వారు సంపూర్ణ అధికారాలు వారికి లేవు మేడిగడ్డ మీద కానీ ఇంకోటి కానీ. వాళ్ళ మేడిగడ్డను ముట్టకుండానే నీళ్ళు ఇవ్వచ్చు అని మేము చెప్తుంటే ఎన్డీఎస్ఏని అడ్డం పెట్టుకుని శిఖండి రాజకీయం చేస్తున్న ముఖ్యమంత్రి గారు దయచేసి ఇకనైనా కళ్ళు తెరిచి వెంటనే కన్నపల్లిలో పంపులు ఆన్ చేయండి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంజనీర్లు చెప్తున్నారు, రిటైర్డ్ ఇంజనీర్లు చెప్తున్నారు, రైతులు కోరుతున్నారు, అన్ని పార్టీల నాయకులు కోరుతున్నారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని స్పందించండి. ఇకనైనా నీళ్ళు ఇవ్వండి. ఎల్ నీనో పరిస్థితుల నుంచి, కరువు పరిస్థితుల నుంచి
తెలంగాణ తప్పించుకునే అవకాశం ఉంది. కేవలం మీ ఉద్దేశపూర్వకమైన నిర్లక్ష్యం వల్ల, క్రిమినల్ నెగ్లిజెన్స్ వల్లనే ఈ నష్టం జరుగుతున్నది. బేసిజం వీడండి అని కోరుతాం. రేవంత్ సార్ పగబట్టుడేందో గాని తెలంగాణ రైతుల సావుకే వచ్చిందోల్లా. తెలంగాణలో ఈసారి ఆనకాలంలో 35% తక్కువైందట. మొగులు దిక్కు చూస్తే ఏడ మబ్బులు కనిపిస్తలేవు. ఇంకా ఎండాకాలం లెక్కనే ఎండలు దాచుతున్నాయి. నిరుడు ముందుటేడు ఈ పాటికి 65 లక్షల ఎకరాలలో వరి నాట్లు వాడేయట. కానీ ఈసారి 5 లక్షల ఎకరాలు కూడా నాట్లేయలేదట. గందుకే గిదంతా చూసుకుంటా బాధ అవుతుందట. ఓ వకీల్ సాగు సబ్కగా హైకోర్టుకే వేయండు. అసలేంది గీ మేడిగడ్డ ముచ్చటేంది? గీ ఎన్డీఏసీఏ రిపోర్టు కాతేందని గట్టిగానే పిటిషన్ వేసిండు. రైతుల దిక్కెళ్ళి సోయించాలని కోరిండు. మేడిగడ్డ రిపేర్లు ఎందుకు ఆలస్యమైంది? ఈ రిపేర్లు చేసుకుంటేనే నీళ్ళు ఎత్తిపోసేటట్టు నీకే ఏమన్నా ఆలోచన చేసిర్రా? ఒకవేళ గట్లోంటివేమన్నా ఎత్తే చెప్పాలని గట్టిగానే అడిగిండు. శరత్ అనే గీ వకీల్ సాబ్ చెప్పిన మాటలన్నీ మంచిగానే అయినది కోర్టు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బరాజులు, కన్నపల్లి, సుందిల్లా పంప్ హౌజులు ఇక కట్టుబందీ కోసం ఏం చేస్తురని తెలంగాణ ప్రభుత్వము ఎన్డీఏస్తోని పాటు కేంద్రానికి సుతన్ నోటీసులు ఇచ్చింది. కాంగ్రెస్ అంటేనే కరువు తెచ్చేదే కాంగ్రెస్. ఎప్పటి సందో గిట్లనే చెప్పుకుంటారు కదా. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఈ మాటను తాపకోసారి నిజం చేస్తూనే ఉన్నారు. చేతులారా కరువు తెస్తూనే ఉన్నారు. ఇది నేనంటున్న మాట కాదు, మన రైతులే. ఈ 2 ఏళ్ల సంధి ఎంత గోర్స ఉడుతుంది, ఏ తీర మోసం అవుతుంది రోడ్డెక్కి మరీ చెప్తురు చూడురి. గోసె సల్లగుండా అధ్వానం కుణవాడెత్తు మార్పు అంటే గిదా బతుకులను రోడ్డు పాలు చేసేదా? ఇప్పుడు మన కాడ సమైక్య రాష్ట్రం నాటి రోజులు వచ్చినాయి. తెలంగాణ రానప్పుడు ఎట్లుండే? వ్యవసాయానికి నీళ్లు ఉండకపోయేది, చక్కగా కరెంటు ఉండకపోయేది, ఆఖరికి తాగే నీళ్లకు కూడా గోసనే ఉండే. ఇక మన రాష్ట్రం మనం తెచ్చుకున్నాక నీళ్లు కరెంటు కష్టాలు లేకుండా చేసిండు కేసీఆర్ సారు. కేసీఆర్ దిగిపోవుడుతోనే మళ్ళా గదే పాత గోస. నీళ్ల కోసం రైతులు తండ్లాడుతున్నారు. ఆగో చూడుర్రి, నాట్లేసినాక కూడా పొలాలు ఎట్లా ఎండిపోయినాయో. ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు కాకుంటే ఇంకేంటిది మరి? కాళేశ్వరాన్ని కావలసుకొని ఎండబెట్టి రైతులను గింత ఘోరంగా ముంచుడేంది? అందుకే రైతులు మరలబడ్డరు. ప్రాజెక్టుల నుంచి నీళ్లు పంపాలని ధర్నాలు చేసిర్రు. ఇటు నీళ్లు కాదు, కరెంటు తక్లీఫ్లు కూడా వచ్చినాయోల్లా. ఇగో వీళ్ళు సిద్దిపేట జిల్లా రైతులు. 10 ఏళ్లు వ్యవసాయాన్ని పండుగ లెక్క చేసుకుని రాజు లెక్క రందులు లేకుండా ఉన్నోళ్ళు ఇప్పుడు కరెంటు కోసం రోడ్డు మీద పడవలసి వచ్చింది. కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి ఉన్నన్నాళ్ళు 24 గంటల కరెంటు ఉండేది. ఎన్నడన్నా కరెంటు పోతే అదే పెద్ద వార్త అయ్యేది. కానీ రేవంత్ సార్ వారి పాలనలా కరెంటు ఉండుడే పెద్ద బ్రేకింగ్ వార్త లెక్క అయిపోయే. తాపకోపారు పోవుడేనాయే, అంటే కరెంటు కట్ చేసుడేనాయే. మాకు ఈ కరెంటు కోత ఏందిరా నాయన, వ్యవసాయం చేసుకోవాలన్న అద్దాని జనం రోడ్ల మీద ధర్నాలు చేస్తుర్రు. 3 ఫేజ్ కరెంట్ 18 గంటలు వెంటనే, 3 ఫేజ్ కరెంట్ వెంటనే. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అండి వైఖరి. కరెంట్ రైతులకు 18 గంటల కరెంట్ నిరంతరంగా. కాదోల్లా, ఏంది మన తెలంగాణ రైతులకి గోస? 2.5-3 ఏళ్ల సంధి ఏంది నరకం లేకుంటేంది మరి? రేవంత్ సర్కారు రైతు బంధు సక్కగియకపాయే, యూరియా బత్తాల కాడ గోస ఉచ్చుకునే, కరెంటు కోతలు పెట్టే, కాళేశ్వరం మీద పగ పెట్టుకునే, పంటలకు నీళ్లు కూడా ఇత్తలేదాయే. ఇక రైతులకు ఏం మేలు చేసింది? ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు కాకుంటే ఇంకేంటిది? గిట్లనే గరం అవుతుర్రు రైతులు. పండగ షురువైంది. చుట్టాలు, చుట్టుపక్కోళ్ళు, అక్కలు, చెల్లెండ్లు అందరు కలిసి ధూమ్ధామ్గా జరుపుకునే పండుగ బోనాల పండుగ వచ్చింది. ఏడేడా ఎట్లెట్లా జరుగుతున్నది, సౌలతులు ఎట్లున్నాయి అన్నీ ఒకసారి పోయి అరుచుకుందాం పారి. ఆషాఢ బోనాలు మొదలైనయి. గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి తొలి బోనం ఎక్కిస్తారు. పోతరాజుల ఆటలు, డప్పుల మూతలు, దరువులు, బోనం ఎత్తుకొని జోగినీల ఆటలు. అబ్బా, 1 కాదు 2 కాదు, అసలు చూస్తుంటే కండ్ల నిండా పండుగనేగా అనిపిస్తుంది. నేను ఎప్పుడు కాదు గాని ఒకసారి మీరే చూడుండ్రి. సర్కార్ తరపున
ఉన్న పట్టు వస్త్రాలు తీసుకొస్తుర్రు మంత్రులు. రీసాల బజారు పూజారి ఇంట్లోకెళ్ళి ఉత్సవ విగ్రహాలతో పాటే బంగారి బోనం, బంగారి చీరే కోటకి ఏరుకుంటాయి. 400కు మీదనే ఉన్న మెట్లకు పసుపు కుంకుమ పెట్టుకుంటా అమ్మవారిని మొక్కుతారు. వచ్చే మంగళవారము బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం, అటెన్క ఆగస్టు 2న లస్కర్ బోనాలు, 9న లాల్ దర్వాజా బోనాలు, పట్నంలో అయినాక పల్లెలల్లా శ్రావణం బోనాలు షూరు చేస్తారు. ఇక పోతరాజుల ఆటలతోటి, డప్పుల మూతలతోటి, దరువులతోటి ఇక ఆడబిడ్డలు బోనం ఎత్తుకొని వస్తుంటే నిజంగా అమ్మవారి లెక్కనే కనిపిస్తారు. జిహెచ్ఎంసీలో ఉన్న గుడులు 3427 గుడులు ముస్తాబు చేసుకుని ముద్దుగా వేయనికి సర్కారు 1500 కోట్లు విడుదల చేసింది. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మంచిగా ముస్తాబు చేసిండ్రు. ఇప్పుడు అంతా అనిపిస్తలేదని ఆడికి వచ్చిన జనాలు గిట్లా అంటుండ్రు. ఈ గుడిలకు మంత్రులు పోయి పట్టు వస్త్రాలు ఇస్తారు. గోల్కొండ జగదాంబిక మహంకాళి, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి, హరిబోలి అక్కన్న మాదన్న, చిలకలగూడ కట్టమైసమ్మ పోచమ్మ, కార్వన్ దర్బార్ మైసమ్మ, చార్మినార్ భాగ్యలక్ష్మి, మీరాలం మండి మహంకాళి బోనాల జాతర షురు చేస్తారు. గల్గల్లు గజ్జల్ల గవ్వల్ల బోనాలు అందుకో మా తల్లి ఎల్లమ్మ, అందుకో మా తల్లి ఎల్లమ్మ, నీకు 7 బోనాలమ్మో ఎల్లమ్మ ఎలకోటి పూజలమ్మో, నీకు 7 బోనాలమ్మో ఎల్లమ్మ ఎలకోటి పూజలమ్మో. కలియుగాన ఉట్టి కైలాసాన వెరిగి జమదట్టినేమో వివాహమాడి భర్తను ఎడబాసి బాధలు వడ్డట్టి భగవంతురాలవు ఎల్లమ్మ తల్లి, భగవంతురాలవు ఎల్లమ్మ తల్లి, భగవంతురాలవు ఎల్లమ్మ తల్లి. కన్న కొడుకు గండ్ర కొట్టలి వేటుకు బలి అయిన మా తల్లి ఎల్లమ్మ, నీ సహనానికి దండమే ఎల్లమ్మ, ఓటుకు వందనమే సహనానికి దండమే. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం. నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం. అగు ఏంది ఏమో జోరుగా పాటలు పాడుతున్నావు అనుకుంటురా, మరి గట్లున్నది. ఇక మేమేమి ఇట్లా తక్కువ కాదు అనిపిస్తుందోలా గీ ముచ్చట చూస్తుంటే. నాకైతే నేను గిట్ల ఎందుకు అంటున్నా అని పర్షన్ అవుతున్నారు కదా. ఒక్క పారి బెంగళూరుకు పోయి గీ ముచ్చట చూసిర్రు అనుకోరి, మీకే పురాగా అర్థమవుతుంది. చూడురు మరి. నిజంగా మనం ముచ్చట్ల మస్తు దొంగలను చూసినాం, మస్తు దొంగతనాలను చూపించినాం, ఏటీఎం దొంగలను చూసినాం, వైన్ షాప్ల దొంగలను కూడా చూసినాం. ఇట్లా రోజుకొక దొంగల ముచ్చట మన ముచ్చట్లలో చెప్తూనే ఉన్నాం. ఎన్ని చెప్పినా ఏం చేసినా చేసే దొంగతనాలు చేస్తూనే ఉన్నారు. మమ్మల్ని ఎవరేమంటారు అనుకుంటున్నారో, లేకపోతే మమ్మల్ని ఎవరు పట్టుకుంటారు అని అనుకుంటున్నారో ఏమో తెలియదు కానీ గిట్లనైతే చేస్తుండ్రోల్లా. బెంగళూరు బస్సులా ఎక్కిన గీ అక్క కొంచెము చేతివాటం చూపించింది. టికెట్లు కొట్టుకుంటా కండక్టర్ మస్తు బిజీగా ఉన్నాడని చెప్పి కండక్టర్ బ్యాగును తీసుకొని దాచుకున్నది. ఎవ్వరు చూస్తలేరు అన్నట్లుగా నేను దిగే జాగొచ్చింది, బస్సు ఆపుండ్రి అనుకుంటా బస్సులా ఆగమాగం చేస్తుంది. ఆయనత బస్సులున్నోళ్ళు ఆమె కండక్టర్ బ్యాగ్ తీసుకుని దాచిపెట్టుకున్నది ఒకసారి చెక్ చేయండి అనుడితోనే ఎవరు తీసిండ్రు, ఇంకోసారి గిట్లా అంటే మంచిగా ఉండదు చెప్తున్నా అనుకుంటా కండక్టర్కు ధమ్కి ఇస్తుంది. డోర్ తీయండ్రి నేను దిగాలి అనుకుంటా ఆగమాగం చేస్తుంది. గదంతా ఏం నడవది, సక్క పోలీస్ స్టేషన్ పోవాలి, సంగతి అంతా గానే చెప్పాలి అనుకుంటా కండక్టర్ అంటుండు. ట్రాఫిక్ పోలీస్ మేడం వచ్చి చెకింగ్ చేస్తే ఓష్నికాతకున పాడుగాను. నిజంగా కండక్టర్ బ్యాగు అక్క దగ్గరనే ఉన్నది కదా. అక్క అపరిచితుని లెక్క అప్పుడే నా బ్యాగులా ఇది ఎవరు పెట్టిండ్రు, అసలు ఎట్లొచ్చింది చెప్పాలి నాకని అక్క ఎక్కడ గిట్ల తగ్గలే. సరే నువ్వేడ తీసినావు ఎట్లా తీసినావు గదంతా పోలీస్ స్టేషన్లోనే చెప్తామని అక్కని చక్కగా స్టేషన్కు తీసుకుపోయిండ్రు. ఏందో ఏమో ఈ దొంగతనాలు మొగోళ్ళే చేస్తారా, మేం గిట్లే చేస్తాం అని అనుకున్నట్లున్నది ఈ అక్క. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించే దుమ్దాం ముచ్చట పవర్డ్ బై లూబీ పంప్స్, కో పవర్డ్ బై మందిరా బై మానేపల్లి. ఇవి ఆల్టి దుమ్దాం ముచ్చట్లు. మళ్ళీ ఎపిసోడ్లో ఇంకిన్ని ముచ్చట్లు పట్టుకునేద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు టీ న్యూస్.